జీవన చెంప పగలగొట్టి సునంద దగ్గర నిజాన్ని బయటపెట్టిన ఆనంది. అసలు ఏం జరిగింది? సునంద దగ్గర ఆనంది ఏ నిజాన్ని బయట పెట్టబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. లేటెస్ట్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ సీరియల్లో ఏం జరగబోతుందో చెప్పబోతున్నాను. ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా సిప్ వర్క్ మీద బయటకైతే బయలుదేరతారు. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా సంతోషంగా బయటికి వెళ్ళడం చూసిన జీవనైతే వెళ్ళండి వెళ్ళండి, నేను చేసిన పనికి ఖచ్చితంగా మీరు తిరిగి వచ్చేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూనే వస్తారు. ఇప్పటి వరకు మీ వర్క్ ఎంతో సక్సెస్ అయిందని, దీని కారణంగా మీకు గొప్ప పేరు వస్తుందని మురిసిపోతున్నారు. కానీ ఈ జీవనుండగా అది జరగని పని, ఎప్పటికీ కూడా మీకు ఎలాంటి పేరు రాదు అంటూ జీవనైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సునంద అయితే ఆలోచిస్తూ ఉండంగా శశికాంత్ అయితే వస్తాడు. ఏంటి సునంద, ఎందుకు నువ్వు పిల్లల విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నావు? ప్రతి విషయంలో కూడా ఆనంది ఆదిత్యాన్ని దూరం పెడుతూనే ఉన్నావు. వాళ్ళని ఇంటికి తీసుకువచ్చి నరకం చూపిస్తున్నావు. నీ చేష్టల కారణంగా, నీ ప్రవర్తన కారణంగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారైనా ఆలోచించావా? వాళ్ళని ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? ఎందుకు వాళ్ళని క్షమించలేకపోతున్నావు? ఆనంది తప్పు చేసింది అని నువ్వు నమ్ముతూ ఇంత శిక్షిస్తున్నావే, రేపన్న రోజు ఆనంది ఎలాంటి తప్పు చెయ్యలేదని తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు కనీసం నీ మొహం కూడా ఆనందికి చూపించలేవు. అంత దారుణంగా నువ్వు ఇబ్బంది పడతావు అంటూ శశికాంత్ అయితే అంటూ ఉండంగా, అది ఎప్పటికీ జరగని పని. ఆనంది తప్పు చేసింది కాబట్టే ఇప్పటి వరకు నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు అంటూ నిరూపించుకోలేకపోయింది. ఆనంది గనుక తప్పు చేసుండకపోతే ఎప్పుడో తన తెలివితేటలతో నేను తప్పు చెయ్యలేదు అని నిరూపించేది. అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి? నేను తనని ఎంతగానో నమ్మాను. తనకి అన్ని బాధ్యతలు అప్పగించాను. ఇంటి పెద్ద కోడలుగా కాదు, తనని ఒక కూతుర్లా, నేను ఒక తల్లిలా తనకి దగ్గరయ్యాను. తనకి అన్ని విషయాల్లో కూడా సపోర్ట్గా ఉంటూ నా పెద్ద కోడలు నాకులాగే అన్నీ చూసుకుంటుంది, నాకులా ఆలోచించే కోడలే వచ్చిందని ఎంతగానో మురిసిపోయాను. కానీ ఆనంది ఏం చేసింది? నాకు వెన్నుపోటు పొడిచింది. అలాంటప్పుడు నేను ఎలా క్షమించగలను? మీరు నాలో కోపాన్నే చూస్తున్నారు తప్ప ఆనంది విషయంలో నేను మోసపోయి ఎంతగా బాధపడ్డానో ఆ బాధ మీకు కనిపించడం లేదు. కోపం ఎందుకు వస్తుంది తెలుసా? ఎక్కువగా నమ్మకం పెట్టుకున్న వాళ్ళు వెన్నుపోటు పొడిచినప్పుడే ఆ బాధ అనేది తట్టుకోలేము. ఆ బాధ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను కాబట్టి అది నాకు అర్థమవుతుంది. మీరు చూసేవాళ్ళు కాబట్టి మీకు ఆ బాధ అర్థం కాదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది సునంద అయితే. అది కాదు సునంద, ఆనంది గురించి నీకు బాగా తెలుసు. తనని ఎంతగా నువ్వు ఇష్టపడ్డావో ఇప్పుడు నీ మాటల ద్వారా కూడా నాకు అర్థమైంది. కానీ నువ్వు అంతగా ఇష్టపడిన వ్యక్తి ఏ తప్పు చెయ్యలేదో, తప్పు చెయ్యకుండానే తనకి శిక్ష వేశాను అని తెలిసిన రోజున నీ పరిస్థితి ఏమైపోతుందో నాకు అర్థం కావడం లేదు. అందుకనే ఇలా చెప్తున్నాను అంటూ అనంగానే అప్పుడే ఇంతలో ఇక సునంద అయితే, ఈ విషయం గురించి అయితే మీరు నాతో మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆనంది తప్పు చేసిందని నేను నిర్ధారించుకున్న తర్వాతే ఈ ఆలోచనకి వచ్చాను అంటూ సునంద అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఈ సమస్యకి ఆ దేవుడే పరిష్కారం చూపించాలి. అమ్మా ఆనంది, నీ నిజాయితీని నువ్వే నిరూపించుకోవాలమ్మా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు నిరూపిస్తావన్న నమ్మకం అయితే నాకుంది అంటూ శశికాంత్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక హిందుమత అయితే జీవనికి ఫోన్ చేస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నావు? నేను చెప్పిన పని ఎంతవరకు చేశావు అంటూ అడుగుతూ ఉండగా, నువ్వు చెప్పిన పని ఆల్మోస్ట్ పూర్తవ్వచ్చింది. ఎందుకంటే ఆనంది ఆదిత్య గొప్ప పేరు సంపాదించాలని కొన్ని సిప్పులు తయారు చేశారు కదా, వాటిని నేను నాశనం చేశాను. పాపం అది చూసుకోకుండా వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు అవమానమే ఎదురవుతుంది.
తల దించుకుని రావాల్సి వస్తుంది. అందరి ముందు అవమానం పడడమే కాదు, వాళ్ళ ఉన్న పేరు కూడా పోతుంది. ఇప్పటి వరకు సునంద కొడుకుగా కాకుండా ఆదిత్య తల్లి సునంద అన్న రేంజ్కి ఎదగాలని ఎన్నో కలలు కన్నారు. అలా సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు ఆ పేరుని మొత్తం నేను నాశనం చెయ్యబోతున్నాను కదా. నేను చేసిన ప్లాన్తో వాళ్ళు ఖచ్చితంగా తల దించుకునే వస్తారు అంటూ అనగానే అప్పుడే ఇక ఇందుమతి అయితే అడుగుతూ ఉంటుంది, ఏం ప్లాన్ చేసావే, అసలు నువ్వు ఏం చెయ్యబోతున్నావు, మాకొక్కసారి చెప్పు అంటూ అనగానే ఏం చెయ్యబోతున్నానో చెప్పే కన్నా నువ్వు చూస్తేనే సర్ప్రైజ్ అవుతావు. ఎంత, ఒక్క 10 నిమిషాలాగు, నీకు మొత్తం వీడియో చూపిస్తాను కదా జరిగేది అంటూ ఇక ఇందుమతితో జీవన అయితే చెప్పంగానే ఇది మళ్ళీ ఏ తింగర్ పని చేస్తుందో ఏంటో, అడ్డంగా దొరికిపోతుందేమని నాకు భయంగా ఉంది. ఆస్తి వస్తుందని దీని మీదే నమ్మకం పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు ఎలాంటి పని చేసి ఎలాంటి ముప్పు తీసుకువస్తుందో నాకు అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అంటూ ఇక ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఆఫీస్కి అయితే వెళ్తారు. అప్పుడే వాళ్ళు తయారు చేసిన సిప్పులన్నీ ఇవ్వడంతో అవి చెక్ చేసి వాళ్ళైతే ఇక ఆదిత్య ఆనందిని ఎంతగానో పొగుడుతూ ఉంటారు. ఇక ఆ సిప్పులు అయితే తీసుకుని ఆదిత్య ఆనందికి కాంట్రాక్ట్ అయితే ఇస్తారు. ఇక మీదట మీరు ఇలా తయారు చేసి ఇవ్వాలి, మేము వీటిని ఇంకా అందరికీ అందేలా సప్లై చేస్తాము, ప్రతి స్కూల్కి ఇవన్నీ అందేలా చూస్తాము, గవర్నమెంట్ ద్వారా ఎంత పేదవాళ్ళైనా ఈ సిప్ తీసుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తాము అంటూ అనడంతో ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడే ఆనంది ఆదిత్య తిరిగి వచ్చేటప్పుడు ఇక స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంతలో అక్కడికి పూజారి తాత కూడా రావడంతో ఇక స్వామీజీ అయితే తాను జాతకం అలాగే అమ్మవారి దగ్గర అంజనం అయితే వేసి చూస్తారు. అమ్మ, నీ జాతకంలో ఎలాంటి దోషం లేదు, ఇక నీకు ఉన్న బాధలన్నీ విముక్తైనట్టే. ఇన్ని రోజులు నువ్వు ఈ భయంతోనే నీ తల్లి తండ్రికి దూరంగా ఉన్నావు, ఇప్పుడు దూరంగా ఉండవలసిన అవసరం లేదు. మీ అమ్మ నాన్నని నువ్వు అమ్మ అని నాన్నని పిలవచ్చు. ఇక ఎలాంటి దోషం లేదు, ఎలాంటి భయం లేదు. ఇన్ని సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసిన నువ్వు ఇప్పుడు నీ తల్లి తండ్రిని చేరుకోవచ్చు అంటూ స్వామీజీ అయితే చెప్పంగానే అప్పుడే ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో పూజారి తాత కూడా ఆనందితో చెప్తూ ఉంటాడు, అమ్మ కుట్టి, ఇన్ని రోజులు వాళ్ళ మీద జాలిపడి వీళ్ళ మీద జాలిపడి అన్నీ కూడా నీ నెత్తిన వేసుకుని ఎంతగానో బాధపడ్డావు. దేనికన్నా ఒక హద్దు ఉంటుందమ్మా, నీ సహనానికైనా ఒక హద్దు ఉండాలి. నీ సహనం మంచితనానికి మించి దాటిపోతే అక్కడ అవతలి వాళ్ళకి ఇది అవకాశంగా మారిపోతుంది. వాళ్ళకి నువ్వు అవకాశం ఇస్తే ఎంతోమంది జీవితాలు తలకిందులైపోతాయి. నువ్వు నీ సహనాన్ని పక్కన పెట్టు. ఎప్పటికైనా నిజ నిజాలన్నీ బయటపడేలా చెయ్యి. ఎప్పటికైనా వాళ్ళకి బుద్ధొచ్చేలా చెయ్యి. నువ్వు ఇప్పుడు కూడా వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉన్నావు అంటే నీ తల్లి తండ్రి ప్రాణానికే ప్రమాదం, అది గుర్తు పెట్టుకో అంటూ పూజారి తాత అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంతలో ఇక ఆదిత్య అయితే ఆనందితో అంటూ ఉంటాడు, పూజారి గారు చెప్పింది కూడా నిజమే ఆనంది. జీవన ఇందుమతి గారు ఆస్తి కోసం ఎంతకైనా దిగజారుతారు. ఆస్తి కోసం మీ అమ్మా నాన్న ప్రాణానికి ప్రమాదం తీసుకురావడానికి కూడా వెనుకాడరు. అందుకని నువ్వు ముందు జాగ్రత్తగా అన్నీ కూడా ఆలోచించాలి. జీవన మీద నువ్వు జాలిపడి ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటే ఇక ఎవ్వరూ కూడా మీ అమ్మ నాన్నని రక్షించలేరు అంటూ ఆదిత్య అనగానే, లేదు ఆదిత్య గారు, ఇప్పటి వరకు వాళ్ళు నాతోనే తలబడ్డారు, నా జోలికి వచ్చారు కాబట్టి సహించాను. కానీ నా తల్లి తండ్రి జోలికి వస్తే ఎందుకు క్షమిస్తాను? ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. నా తల్లి తండ్రి క్షేమంగా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళని వదిలిపెట్టాను, లేకపోతే ఎందుకు వదులుతాను అంటూ
ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడిక ఆదిత్య అయితే, ఇప్పటి వరకు నువ్వు చేసిన త్యాగాలు చాలు. నీ మంచితనం పక్కన పెట్టు. నువ్వు ఒక కూతురిగా ఆలోచించు. నీ తల్లి తండ్రిని రక్షించుకోవడానికి నువ్వు ఏం చెయ్యాలో అది మాత్రం ఆలోచించు. జీవన అయ్యో పాపం అంటూ నువ్వు ఆలోచిస్తే మాత్రం ముప్పు తప్పదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఇంటికైతే వెళ్తారు. అప్పుడే ఇక ఇంతలో ఆనంది అయితే దిగులుగా లోపలికి రావడంతో అప్పుడే చైతన్య అయితే అడుగుతూ ఉంటాడు. ఏం జరిగిందొదినా? ఎందుకు మీరు అలా డల్గా కనిపిస్తున్నారు? మీరు వెళ్ళిన పని ఏమైంది అంటూ చైతన్య అడిగేసరికి ఆనంది అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే నుంచుని ఉంటుంది. ఆ మౌనంగా ఉండడం చూస్తే అర్థమైపోతుంది కదా చైతన్య, వీళ్ళు పట్టుకెళ్ళిన స్లిప్పులు ఫెయిల్ అయి ఉంటాయి, అందుకని ఏ సమాధానం చెప్పలేకపోతుంది అంటూ జీవన్ అంటూ ఉండగా, ఏంటోదినా నిజంగానే ఫెయిల్ అయ్యాయా? మీరంతకీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారా అంటూ ఇక అడుగుతూ ఉంటాడు చైతన్య. అప్పుడే జీవన్ అయితే ఆనంది భుజం మీద చెయ్యి వేసి, నువ్వు నిజం చెప్పు ఆనంది, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని చెప్పు, ఓకే అయితే ఓకే అయిందని చెప్పు, ఎందుకలా దిగులుగా ఆలోచిస్తున్నావు అంటూ జీవన్ అడుగుతూ ఉండగా ఇంతలో సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి మీ ఫలితం ఓకే అవ్వలేదా? అయినా ఒక్కసారి సక్సెస్ అయిందని మీరు ఏదో గర్వంగా వెళ్ళిపోయారు. పేరు సంపాదిస్తాము అంటూ ముందుకు వెళ్ళారు. ఇప్పుడు ఉన్న పేరు కూడా పోయేలా చేశారా అంటూ సునంద అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఆనంది అయితే, లేదత్తయ్య, అనుకున్నది సాధించాము. మేము అనుకున్నట్టే అన్నీ కూడా వాళ్ళకి అందించాము. అంతేకాదు ఇంకా పెద్ద కాంట్రాక్ట్ కూడా సంపాదించాము అంటూ ఆనంది అయితే గర్వంగా చెప్పంగానే ఆ మాటకి చైతన్య శశికాంత్ అందరూ కూడా ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావమ్మా అంటూ అనంగానే ఇంతలో ఆదిత్య అయితే, అవును డాడీ, మేము అనుకున్నది సాధించగలిగాము. మేము అనుకున్నట్టే ఆ సిప్పులు అందించగలిగాము. ఇంకా పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. అన్ని స్కూల్కి కూడా గవర్నమెంట్ ద్వారా తక్కువ ధరకే వెళ్ళేలా చూస్తామని వాళ్ళు చెప్పారు. మొత్తం అన్ని స్కూల్కి కూడా ఇవ్వాలని మాకు పెద్ద ఆర్డర్ వచ్చింది అంటూ అనంగానే అప్పుడిక శశికాంత్ అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు. అన్ని స్కూళ్ళు అంటే ఎన్ని వేలు కాదు, ఎన్ని లక్షల్లో మీరు షిప్పులు తయారు చెయ్యాలో, మీకు గొప్ప పేరు రావడమే కాదు, ఈ దెబ్బతో మీ స్థితే మారిపోతుంది అంటూ ఇక శశికాంత్ అంటూ ఉండగా అప్పుడే సునంద అయితే, నా కొడుకు సంగతి నాకు తెలుసు కదా, వాడు సాధిస్తాడు అంటూ చెప్తూ ఉంటుంది. అదేంటి మమ్మీ, ఇంతకు ముందే కదా అవసరం లేనిది వెళ్ళారు, ఉన్న పేరు కూడా పోగొట్టారు అంటూ మాట్లాడావు. ఇప్పుడేమో సాధించారు అనేసరికి నీ కొడుకు సంగతి నీకు తెలుసు అని ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటూ చైతన్య అనేసరికి, వాడి నోటితోనే నిజం తెలుసుకోవాలని అలా మాట్లాడానురా, నా కొడుకు ఓడిపోతాడని ఎలా అనుకుంటాను అంటూ ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. ఏంటి మీరెట్టుకెళ్ళిన షిప్పులు వర్క్ అవ్వడం ఏంటి అంటూ జీవన్ అయితే ఒక్కసారిగా అడగంగానే, అదేంటి వర్క్ అవ్వడం ఏంటని అడుగుతున్నావు అని చైతన్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆనంది అయితే అందరి ముందు జీవన చెంప అయితే పగలగొడుతుంది. అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇప్పుడు నా మీద ఎందుకు చేయి చేసుకున్నావు? చూసారా అత్తయ్య, మీరు ఇంటికి రానిచ్చారు కదని అప్పుడే అది అలసుగా తీసుకుని నా మీద పెత్తనం చలాయిస్తుంది. ఇంటి పెద్ద కోడలుగా పెత్తనం చలాయించాలని అప్పుడే కంకణం కట్టుకున్నట్టుంది. నన్ను మీ ఎదురుగానే ఎలా చంప పగలగొట్టిందో చూడండి అంటూ జీవన్ అంటూ ఉండగా, ఏంటానంది ఇప్పుడు జీవనని ఎందుకు కొట్టావు అంటూ సునంద అయితే అడుగుతూ ఉంటుంది. కొట్టక ముద్దెట్టుకోవాలా? మేము ఎంతో కష్టపడి తయారు చేసిన సిప్పులన్నీ అవి నాశనం చేసి మాకు పేరు రాకుండా చెయ్యాలని నిర్ణయించుకుంది జీవన. ఆ విధంగానే అవన్నీ నాశనం చేసింది.
మేము ముందే చూసుకున్నాం కాబట్టి మళ్ళీ అవన్నీ తయారు చేసి సమయానికి ఇవ్వగలిగాము అంటూ ఆనంది అయితే చెప్పంగానే ఆ మాటకి సునంద అయితే ఏం చెప్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. ఇంతలో జీవన అయితే చూసారత్తయ్య, వీళ్ళు ఇంట్లోకి రావాలని నేను ఎంతగా కోరుకున్నాను. వీళ్ళని ఇంట్లోకి తీసుకురమ్మని మీ చేత చెంపదెబ్బలు కూడా తిన్నాను. వీళ్ళ కోసం నేను అంతగా ఆరాటపడితే నా మీద నింద వేస్తున్నారు చూసారా అంటూ జీవనైతే అంటూ ఉంటుంది. అప్పుడే చైతన్య కూడా అవును వదిన, మీకోసం జీవన ఎంతగానో బాధపడింది. మీరు ఇంట్లోకి రావాలని తను అమ్మతో పోరాడింది. అలాంటి జీవన సిప్పులు ఎందుకు నాశనం చేస్తుంది? మీరేదో పొరపాటు పడుతున్నారు అంటూ అనంగానే లేదు చైతన్య, తన బుద్ధి మీ అందరికీ తెలియాలనే నేను సాక్ష్యంతోనే మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు జీవన ఎన్నో తప్పులు చేసింది, కానీ ఇక మీదట తను చేసే తప్పులు నేను క్షమించాలి అనుకోవడం లేదు. తన తప్పులు తనకి తెలిసేలా చెయ్యాలి అనుకుంటున్నాను. అందుకని నేను ఈ వీడియోని బయట పెడుతున్నాను. ఇప్పటి వరకు జీవన చేసిన తప్పులు ఏవి కూడా బయట పెట్టలేదు, కానీ ఇప్పుడు బయట పెట్టక తప్పడం లేదు అంటూ ఇక ఆనంది అయితే తన తీసిన వీడియోనైతే బయట పెడుతుంది. జీవన ఆనంది ఆదిత్య బెడ్రూమ్లోకి వెళ్ళి సిప్పులు అన్నీ ఫెవికల్ వేసి నాశనం చేయడం వీడియో అయితే తీస్తుంది ఆనంది. ఆ వీడియోనైతే అందరికీ చూపిస్తుంది. ఇప్పటికీ కూడా నేను జీవన తప్పులు వెనకేసుకు వస్తే తన తప్పు తను తెలుసుకోదు, అందుకని నిజాన్ని బయట పెట్టాను. చూడండి అత్తయ్య, ఈ సిప్పుల విషయంలోనే కాదు, జీవన ఎన్నో విషయాల్లో తప్పు చేసింది. తాను చేసిన తప్పులు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చిట్టాయ వస్తుంది. ఆ రోజు గుడిలో మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది కూడా జీవని. ఆ నింద నా మీద వేసింది. అంతేకాదు శ్రీతన్ పెళ్లి జరిగేలా చేసింది కూడా జీవన. ఆ పెళ్లికి నాకు సంబంధం కూడా లేదు. మీరు సాక్ష్యాలు లేకుండా నమ్మరని తెలిసి మేము వచ్చేటప్పుడే అనుకోకుండా రిపోర్టర్ని కలుసుకున్నాము. ఆ రిపోర్టర్ మాకు తన దగ్గరున్న వాయిస్ రికార్డింగ్ కూడా ఇచ్చాడు. నేను ఆ రోజు వచ్చి సాక్ష్యం చెప్పాలి అనుకున్నాను, కానీ జీవన మేడం నా కుటుంబాన్ని నన్ను కిడ్నాప్ చేసి మళ్ళీ ఇక్కడ కనిపిస్తే చంపేస్తానని బెదిరించారు. అందుకనే నేను రాలేకపోయాను. అనుకోకుండా మీరిక్కడి ఊర్లో కలిశారు కాబట్టి ఇది మీకు ఇస్తున్నాను అంటూ అతను వాయిస్ రికార్డింగ్ కూడా ఇచ్చాడు అంటూ ఇక రిపోర్టర్ అలాగే జీవన మాట్లాడుకున్న వాయిస్ రికార్డింగ్ను కూడా ఆనంది అయితే సునందకి వినిపిస్తుంది. ఇక అసలు నిజం తెలుసుకున్న సునంద ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. నేను ఇన్ని రోజులు నిజం తెలుసుకోకుండా ఇంత తప్పు చేశానా? అసలు నేను ఆనంది ఆదిత్య విషయంలో ఎంత మూర్ఖంగా ఆలోచించాను. మీరు చెప్పింది నిజమేనండి. ఆనంది తప్పు చెయ్యలేదు అని తెలుసుకున్న రోజున నువ్వు వాళ్ళ మొహం కూడా చూడలేవు అని చెప్పారు కదా, అది నిజమే. ఇప్పుడు ఆనంది తప్పు లేదు అని తెలుసుకున్న తర్వాత నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అసలు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను ఆనంది నాన్న ప్రతి మాట తలుచుకుంటూ ఉంటే అసలు నేనేనా ఇన్ని మాటలు అన్నది అని నాకే అనిపిస్తుంది. నేను ఎంత అహంకారంగా ప్రవర్తించానో, ఎంత తలపొగరుతో వ్యవహరించానో ఇవన్నీ తలుచుకుంటూ ఉంటేనే అసలు నేను మీ అందరికీ కూడా మొహం కూడా చూపించలేకపోతున్నాను అంటూ సునంద అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో చైతన్య అయితే అసలు నువ్వు మనిషివేనా? నమ్మించి మోసం చేస్తావా? నా దగ్గర ఎంతగా నటించావే, ఎంతగా మోసం చేశావు. నువ్వు మారిపోయినట్టు నమ్మించి నాకు దగ్గరవ్వాలని చూసి దగ్గరయ్యి ఏం సాధించాలి అనుకున్నావు? నా భార్య నిజంగానే మనసు మార్చుకోవాలి, తను వదినలాగే ఇంట్లో అన్నీ చూసుకోవాలి, అందరితో కలిసి ఉండాలని కోరుకోవడం తప్ప
నేను ఏం తప్పు చేశానే? నాకెందుకింత శిక్ష విధించావు? నీలాంటి భార్యతో నేను ఎలా కాపురం చెయ్యాలి? నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటూ చైతన్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంతలో జీవనైతే, నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, కానీ అంతా ఆనందే మీదున్న కోపంతోనే చేశాను తప్ప వేరే ఉద్దేశంతో చెయ్యలేదు. దయచేసి నన్ను క్షమించండి అంటూ జీవనైతే అంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే సునంద అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోవడంతో, అత్తయ్య మీరు ఎందుకిలా అయిపోతున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. నేను నీ మొహం కూడా చూడలేకపోతున్నాను. నిజం తెలుసుకున్న తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అంటూ సునంద అయితే షాక్లో ఉండిపోతుంది. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.